హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. రేపు రథసప్తమి కదా, చిన్నది మెలికలతోటి రథం వేసి చూపించాను. ఇది ఫ్రీ హ్యాండ్తో వేసుకోవచ్చండి, చుక్కలు అవసరం లేదు. చిన్న చిన్న గుమ్మాల ముందు వేసుకోవచ్చు. ఏకచక్ర రథం ప్రణమామ్యహం అంటారు కదండి సూర్యభగవానుని. అలాగే అందుకోసమని సూర్యరథం ఏకచక్రంతో ఉంటుంది. అందుకోసమని ఏకచక్రంతోనే వేస్తారు సూర్యరథం. రేపు అలాగే పూజ కూడా మనం ఇంట్లో మామూలుగా చేసుకొని తులసం దగ్గర 7 చిక్కుడుకాయలతోటి రథం తయారు చేసుకొని అక్కడ లోపల ఒక కాయిన్ కానీ సూర్య భగవానుని రాగి ముద్రతో కానీ రథం లోపల పెట్టి సూర్యకిరణాలు పడుతుండగా పొయ్యి ఏర్పాటు చేసి అక్కడ పొంగలి వండి స్వామికి నైవేద్యం పెడితే చాలా మంచిదని అంటారు. చాలామంది అలాగే చేస్తారండి, బయట పొయ్యి పెట్టి వండుతారు. చక్కగా అలాగా చిక్కుడు రథంలో స్వామిని ప్రతిష్ఠించి స్వామికి సూర్యకిరణాలు పడుతుండగా పొంగల్ వండి నైవేద్యం పెడతారు. ఇదే రథసప్తమి విశిష్టత. అలాగే రథసప్తమి నుంచి ఇంకా ఎండ పొద్దు నిలబడిపోయిద్దండి. ఇప్పటి వరకు నైట్ టైం ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి పగల టైం పెరిగిద్దండి, ఎండలు కూడా పెరుగుతాయి. అందరికీ ముందుగానే రథసప్తమి శుభాకాంక్షలు అండి. మీకు నచ్చితే కనుక ఈ ముగ్గు ఒకసారి వాకిళ్ళలో వేసుకొని ట్రై చేసి చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.